హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారిగా ఆదివారం అంటే ఈరోజైతే రావడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం వచ్చేసి 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రాజెక్టులకైతే శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరులోని జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. అక్కడ సభలో పాల్గొనడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ధ్యానం మందిర్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తెలంగాణ పర్యటన అయితే చాలా అట్టహాసంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకైతే బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసికి అయితే బయలుదేరడం జరుగుతుంది. హెచ్ఐసిసిలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు కీలక ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపనలు చేస్తారని ఒక సభలో జరగడం జరుగుతుంది. అనంతరం హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ని అయితే ఓపెనింగ్ ఒక సెరమనీ ఉంది, అది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్లోని ఏపీ సీఎం అండ్ ఏపీ డిప్యూటీ సీఎం అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి జరగడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స కోసం అయితే విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన్ని పరామర్శించడానికి మోడీ వెళ్ళనున్నట్లు సమాచారం. పవన్ ఇంటికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సైతం వచ్చి మోడీతో కాసేపు ముచ్చటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇది అంటే డైరెక్ట్గా వెళ్ళడం, చిరంజీవితో మాట్లాడడం అనేది కూడా ఆల్రెడీ అంటే పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగాలేకపోవడం, పరామర్శించడం ఒకటి, రాజకీయంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. చాలా అంటే భేటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పరామర్శ ఒకటే కాదు, నెక్స్ట్ కార్యాచరణ గురించి కూడా కాసేపు ముచ్చటించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత చిరంజీవి కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. చిరంజీవి కూడా బీజేపీలోకి చేరుతారేమో అనేసి కొన్ని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే మోడీ యొక్క సభ అయితే, మోడీ యొక్క రాక తెలంగాణలో అంటే హడావిడి, బీజేపీ నేతల్లో హడావిడి అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. అండ్ కార్యకర్తలు కూడా ఫుల్ జోష్గా ఉన్నారు. తర్వాత ఓవరాల్గా ఇవన్నీ కార్యక్రమాల తర్వాత సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు అయితే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం 9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ఆయన వర్చువల్గా ప్రారంభించారు. తర్వాత పలు శంకుస్థాపనలు చేశారు. తర్వాత గచ్చిబౌలిలోని హెచ్ఐసిసి సెంటర్లో కూడా ఈ కార్యక్రమం ప్రజెంట్ అయితే ఇప్పుడు కాసేపుల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత 3,180 కోట్ల వ్యయంతో హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్ వరకు అయితే నిర్మించనున్న 4 లైన్ల రహదారి పనులను శంకుస్థాపన చేయనున్నారు. 2,360 కోట్లతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. తర్వాత 1,250 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో కూడా భాగంగా పూర్తయిన పలు విభాగాలను వర్చువల్గా ప్రధాని జాతికి అంకితం చేశారు. కాసేపట్లో కాజీపేట నుంచి 3,300 కోట్ల నిర్మితమైన రైల్ అండర్ బైపాస్ అయితే లైన్ కూడా వర్చువల్గా రిలీజ్ చేయనున్నారు. తర్వాత 1,700 కోట్లతో వరంగల్లోని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన పిఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను కూడా వర్చువల్గా ప్రారంభించనున్నారు, జాతికి అయితే అంకితం చేయనున్నారు. అలాగే 610 కోట్లతో హైదరాబాద్ మల్కాజ్గిరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ POL టెర్మినల్ను కూడా మోడీ ప్రారంభించున్నారు. సో మోడీ రాక అనేది తెలంగాణలో ఒక మంచి బీజేపీ నాయకుల్లో కానీ అంటే క్యాడర్లో కానీ ఒక మంచి ఉత్సాహం నింపిందని చెప్పాలి. తర్వాత అటు కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డిని కూడా సభకు రావాలని, అంటే ప్రారంభోత్సవాలకు రావాలని చెప్పేసి ప్రోటోకాల్ ప్రకారంగా ఆహ్వానించడం జరిగింది. తర్వాత ప్రభుత్వ విప్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే తెలంగాణకు వస్తున్నారు కానీ ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి అయితే ఖచ్చితంగా మీరు కొన్ని
అనౌన్స్మెంట్ చేయాలి, అది తెలంగాణ ప్రజలకైతే యూస్ఫుల్గా ఉండాలనేసి కొన్ని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా తెలంగాణలో మోడీ రాకతో తెలంగాణలో అయితే ఒక ఉత్సాహం అయితే నిండింది. మొత్తం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అయితే కాషాయంతో నిండిపోవడం జరిగింది, బ్యానర్లతోని అవితోని. తర్వాత ప్రజెంట్ సభలో మనం చూస్తున్నాం విజువల్స్, సభ మొత్తం అయితే ఉత్సాహంగా అంటే అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేస్తున్నారు, సర్వం సిద్ధంగా ఉంది. ప్రజెంట్ అయితే 6:30 గంటలకు మోడీ వచ్చే అవకాశం ఉంది. దగ్గరుండి అందరు నాయకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఆ విజువల్స్ అయితే ప్రజెంట్ చూస్తున్నాం. ఓవరాల్గా ప్రజెంట్ మోడీ అంటే బెంగళూరు తర్వాత అంటే తెలంగాణకు ఎంటర్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ అయితే మోడీ రాకతో అయితే తెలంగాణ బీజేపీలో అయితే మంచి జోష్ అయితే కనిపించింది ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంటే వెస్ట్ బెంగాల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేసాము. తర్వాత వచ్చేసి లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ అన్నిటిని కూడా మేము కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 2029లో బీజేపీ పర్సన్ అంటే బీజేపీ క్యాండిడేట్ సీఎంగా మారుతాడనేసి అంటే చాలా కాన్ఫిడెంట్గా బీజేపీ వర్గాలు అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాడో సీఎం, ఇది ఆపరేషన్ తెలంగాణకు ఇది ఒక నాంది, ఇది స్టార్టింగ్ పాయింటే. ఇంకా ముందు చాలా ట్విస్టులు ఉంటాయని చెప్తున్నారు. తర్వాత సభలో కూడా ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఇద్దరు ముఖ్య నాయకులు నేతలు జైన్ అవుతారని చెప్పడం కూడా జరుగుతుంది. అది నిజంగానే జైన్ అవుతారా, అది సీక్రెట్గా ఉంచారో లేదు, ఒకవేళ సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుండడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే మోడీ పర్యటన అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి.